కార్యక్రమాలు నిర్వహించి టెంకాయ ఇక్కడ కొట్టారా ముందు ఈ యొక్క రైతు సంబరాలను సంవత్సర శుభాకాంక్షలతో ఈ యొక్క అఖిల భారత ఒంగోలు జాతి బలపరిష పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రైతు సంబరాల డ్రాలో మొట్టమొదటి చెందిన గౌరవనీయులైనటువంటి ఆలయ ధర్మకర్త అయినటువంటి పిన్నపాటి నరసింహ హరిప్రసాద్ వారి చేతుల మీదుగా చెప్పులు గౌరవ ఆలయ ధర్మకర్త అయినటువంటి పిన్నపాటి నరసింహ హరిప్రసాద్ వారి చేతుల మీదుగా అనేక జతలు కొరడా పట్టి పగ్గాలు పట్టి ప్రారంభించవలసిన ఆహ్వానం. ఒకసారి మరి అందరూ కూడా గట్టిగా ఘనమైన చప్పట్లు కొనాలన్నా ఒకసారి గట్టిగా ఘనమైన చప్పట్లు విధించాలి. మరి గట్టిగా ఆశామాష కాదు, ఆలయ ధర్మకర్త పాత్ర చాలా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్ళాలంటే ఈ యొక్క కార్యక్రమానికి కూడా సహకరించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అన్నా. ఓకే అమ్మా, రైట్. థ్యాంక్ యూ. ఈ యొక్క సీనియర్స్ విభాగంలో డ్రాలో మొట్టమొదటి జతగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం నాగయ్య గారు పిఆర్పల్లి 6వ తారీఖున పెళ్లిమారి మండలం పగడాలపల్లి గ్రామంలో పగడాలపల్లి గంగమ్మ తల్లి తిరునాళ మహోత్సవ శుభ సందర్భంగా 6వ తారీఖున సీనియర్స్ విభాగం రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది. ఆ యొక్క సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతిగా 1,00,000 రూపాయలు, రెండవ బహుమతిగా 80,000 రూపాయలు, మూడవ బహుమతిగా 60,000 రూపాయలు, నాలుగవ బహుమతిగా 40,000 రూపాయలు, ఐదవ బహుమతి కావున సీనియర్స్ పశుపక్ష యజమానులు ఆ యొక్క పోటీలలో పాల్గొని ఆ యొక్క పోటీలను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. జిల్లా వారి జత రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి 500 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 44 సెకండ్లు పూర్తి చేస్తున్నాయి. ఎం నాగయ్య గారు పిఆర్పల్లి గ్రామ జాతీయ మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. హలో రెండవ రౌండ్లో 19 సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి. చివరి జత ముగింపు జత అండి. 7 జతల యజమానులు కూడా ఆలస్యం చేయకుండా 5 నిమిషాలకు యువతకు పైకి రావాలా. చిన్న దాసరపల్లి గ్రామ ప్రజలు కూడా త్వరగా రావాలండి, లేట్ చేయకూడదు. ముందుగానే తెలియజేస్తున్నాం. గ్రామ పెద్దలు, కమిటీ మెంబర్లు, చిన్న పిల్లలు ఎవరు శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా నిర్వహించినటువంటి ఈ యొక్క అఖిల భారత ఒంగోలు జాతి బలపరిష పోటీలను నిర్వహించడం జరిగింది. ఆ జతలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ముగింపుగా బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఆలయ ధర్మకర్త అయినటువంటి పిన్నపాటి నరసింహ హరిప్రసాద్ స్వామి వారి ఆధ్వర్యంలో చిన్న కాసరపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి యొక్క రైతు సంబరాల్లో బహుమతులు అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటి బహుమతి సాధించడం జరిగింది. ఆ యొక్క మొదటి బహుమతి 1,00,000 రూపాయలు అందజేయవలసిందిగా చిన్న కాసరపల్లి గ్రామ ప్రజలు మూలూరు పెద్దగిరెడ్డి చింతా పుల్లారెడ్డి వారి చేతుల మీదుగా ఆ యొక్క మొదటి బహుమతి 1,00,000 రూపాయలు అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి. ఒకసారి గట్టిగా అందరూ చెప్పదేవాలని గట్టిగా చెప్పండి, మరి గట్టిగా చెప్పదేవాల. మొదటి బహుమతి చిన్న కాసరపల్లి గ్రామ ప్రజలు మూలింటి పెద్దగిరెడ్డి చింతా పుల్లారెడ్డి వారి చేతుల మీదుగా అందజేయడం జరిగిందండి. తిరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామ ప్రతిపేట కడప జిల్లా వారి బిడ్డ 3,501 అడుగుల మొదటి బహుమతి సాధించడం జరిగింది.
ఆ యొక్క రెండవ బహుమతి 80,000 రూపాయలు చిన్నదాసరపల్లి సాఫ్ట్వేర్స్ బత్తెర శివానందరెడ్డి, బత్తెర మనోహర్ రెడ్డి, బాలనాగిరెడ్డి, గణేష్ కుమార్ రెడ్డి, కమతం వెంకట సుబ్బారెడ్డి, కమతం మల్లికార్జున రెడ్డి, కమతం చిన్న మల్లారెడ్డి, లక్షయ్య గారి పెద్దమూపు రెడ్డి, మూలగుడి గల్లాధర్ రెడ్డి, కాకర్ల చిన్న సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి. చెప్పగల మూడవ బహుమతి ట్రాన్స్పోర్ట్ ఏఆర్ఎం డిఎల్ఆర్ నాగంపల్లి ఎస్ఎల్ఎన్ఎస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చొప్పల వారి చేతుల మీదుగా 60,000 రూపాయలు అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి. గట్టిగా చెప్పగలరా గట్టిగా చెప్పండి. అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి. ఆరో బహుమతి 7వ బహుమతి 5,000 రూపాయల ప్రోత్సాహ బహుమతి కమతం వెంకట సుబ్బారెడ్డి గారు శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా నిర్వహించినటువంటి అన్ని కార్యక్రమాల కూడా గ్రామీణ క్రీడలు ఎంతో మనము ఆకట్టుకుంటూ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ. మా యొక్క గ్రామ పెద్దలు చిన్నదాసుల గ్రామ పెద్దలందరూ కూడా ముందుకొచ్చి అందరూ సహకరించి అందరి పెద్దల సహకారంతో ఈరోజు ఎంతో అత్యుత్సాహంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకున్నాం. అదేవిధంగా అన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. ఈ యొక్క యువత ముందుకు ముఖ్యంగా రావడం అనేది నాకు చాలా సంతోషం. సో గ్రామ పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ యొక్క అందరి సహకారాలు చేయాలి. అలానే మన జగన్రెడ్డి గారు కూడా మనకు పూర్తి సహకారాలు అందించారు. అందరికీ కూడా మన దేవస్థానం తరఫున ప్రతి ఒక్కరికి మన పెద్దలు ఓపిరెడ్డి గారు ఎదురైతే అందరూ కూడా మన గ్రామ పెద్దలందరూ కూడా ఏదైనా ఒక విషయం చెప్పగానే స్వామి మేమంతా ఉన్నాము. ఎందుకంటే అదే ఓపిరెడ్డి రాలేదు, సో ఆయన ఉంటేనే మాకందరికీ ధైర్యం. కానీ అన్న అంత పెద్దవాళ్ళు వీళ్ళంతా, మాకు తండ్రి సమానులు వీళ్ళంతా. వీళ్ళందరూ కూడా రావడం కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. దయచేసి ఇటువంటి కార్యక్రమాలను అందరూ ప్రోత్సహించండి, అందరూ సహకరించండి. మన యొక్క గ్రామీణ క్రీడలను మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మనకే. కాబట్టి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మా యొక్క చిన్నదాసరపల్లి గ్రామ పెద్దలకు మరియు అందరికీ చెర్లోపల్లి గ్రామ పెద్దలకు అందరికీ కూడా ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ నరసింహస్వామిని కోరుకుంటూ ఈ గంగిరెడ్డి గారు కూడా ప్రత్యేక నమస్కారాలను నేను తెలుపుకుంటూ ప్రతి ఒక్కసారి మా యొక్క కార్యక్రమాలన్నీ అన్న వచ్చి సహకరిస్తూ ఎంతో ముఖ్యంగా మా స్వామి నేను ఉన్నానని చెప్పడం కూడా వారికి చాలా ఇప్పటికీ ఆయన ఎప్పుడు కూడా సంతోషంగా మాట్లాడుతూ మా యొక్క కార్యక్రమాలు అన్ని కూడా సహకరించిన వారికి కూడా దేవస్థానం తరఫున నమస్కరిస్తూ అందరూ ఇదే విధంగా ఐకమత్యంగా ఉండి సుసంపన్నంగా మన యొక్క కోన కార్యక్రమాలు అయితేనేమి, ఎద్దుల పందాలు అయితేనేమి ఇంకా దిగ్విజయంగా ప్రతి సంవత్సరం చేసుకోవాల్సిన బాధ్యత మనకు అందరికీ ముందే కలుస్తూ మరి ఒక్కసారి చిన్నసారి గ్రామ పెద్దలకు అందరి పెద్దలకు నమస్కరిస్తూ జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. వెయ్యినోతుల కోన చిన్నదాసరిపల్లి గ్రామ సమీపాన పెళ్లిమరి మండలంలో కడప జిల్లాలో ఉన్న విశేషమైన నారసింహ క్షేత్రాల్లో సుప్రసిద్ధమైన క్షేత్రం ఈ నారసింహ స్వామి క్షేత్రం. ఈ వెయ్యినోతుల కోన అహోబిల క్షేత్రము నుంచి హిరణ్యకశిపుని సంవరించిన తర్వాత మొట్టమొదటిగా వచ్చిన ప్రదేశము ఈ వెయ్యినోతుల కోన. ఈ యొక్క స్వామికి 1000 కొలం నుండి తెచ్చిన నీటితో అభిషేకించి శాంతపరిచారట. అప్పటి నుంచి ఈ యొక్క స్వామి విశేషంగా దినదినాభివృద్ధి చెందుతూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతము బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి విశేషమైన ఊంజల సేవ, రాత్రికి గరుడ సేవ జరుగుతుంది. ఇక్కడ ఆలయంలో ప్రసిద్ధి ఏమిటంటే సంతానము లేని వారికి ఈరోజు గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది.
తర్వాత స్వామివారు రాత్రి గరుడ వాహనం మీద ఈ చిన్నదాసరపల్లి గ్రామం వరకు ఉత్సవం జరగడం ఇక్కడ విశేషం. తర్వాత రేపు ఉదయం కళ్యాణోత్సవము, తర్వాత చక్రస్నానం జరుగుతుంది. చక్రస్నానం మహాశ్రేష్టం, సర్వసౌభాగ్యదాయకం. భారతదేశంలో ఇదొక్క దేవాలయంలోనే ప్రతి ఒక్కరి శిరస్సు మీద ఉంచి చక్రస్నానం చేయించడం అనేది ఈ యొక్క దేవాలయం ప్రత్యేకత. ఆ యొక్క చక్రస్నానం చేసినట్టయితే వారి వారి గ్రహబాధలన్నీ తొలగిపోయి వాళ్ళ యొక్క కోరికలు కూడా తక్కువ కాలంలోనే నెరవేరుతాయని ప్రసిద్ధి. కావున భక్తాదులందరూ ఈ యొక్క విశేషమైన స్వామివారి దర్శనానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలన్నీ తీసుకొని వెళ్ళుగా దేవస్థానం తరఫున నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి భోజన వసతి ఉంది. భక్తాదులందరూ కూడా ఎంతమంది వచ్చినా ఇక్కడ అనేక సదుపాయాలన్నీ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. ధర్మకర్త. ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపద్వజే శ్రుతం. మీరు లోపల శ్రీ నరసింహస్వామి గోవింద.